కల్వకుర్తి పట్టణంలోని 10/12 టైట్స్ లారీ ఓనర్ అసోసియేషన్ ఇంతకుముందు ఎన్నుకున్న అధ్యక్షులు ఉపాధ్యక్షులు అసమర్థత వల్ల మళ్లీ కొత్తగా కల్వకుర్తి తాలూకా 10/12 టైర్స్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఎన్నికలు జరపడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ మాట్లాడుతూ లారీ ఓనర్స్ అసోసియేషన్ కల్వకుంట్ల ఇంతకు ముందు ఉన్న అధ్యక్షులు ఉపాధ్యక్షులు అసమర్థత వల్ల 10 సంవత్సరాలుగా స్థలం ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుండి రాలేదని, రైస్ పత్తి పిల్లులు దగ్గర నుంచి లారీ కిరాయిల గురించి కూడా అధ్యక్షులు ఉపాధ్యక్షులు మాట్లాడడం లేదని, అసోసియేషన్లో ఉన్న చాలా మంది బ్రతుకు తెరువు భారంగా మారిందని, ఆయన పట్టించుకోవట్లేదని, ఏనాడు లారీ యజమానులు మీటింగ్ పెట్టలేదని, గెలిచిన నాటి నుంచి నేటి వరకు కూడా బాడీ మీటింగ్ కూడా పెట్టలేదని, దీనికి కారణం గాను ఇక కల్వకుర్తి తాలూకా 10/12 టైర్స్ లారీ ఓనర్ అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా ఏకమై అధ్యక్షులు ఉపాధ్యక్షులపై అవిశ్వాస తీర్మానం పెట్టి వారితో రాజీనామా చేయించడం జరిగింది. దీనికి గాను తేదీ 29/7/2024 అనగా రేపు సోమవారం నాడు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు కూడా నామినేషన్ ప్రక్రియ ఉంటుందని, 10 గంటలకు ఉపసంహరణ ఉంటుందని, అలాగే 11 గంటలకు నుండి 2 గంటల వరకు కూడా ఓటింగ్ ఉంటుందని, సాయంత్రం 4 గంటల వరకు కౌంటింగ్ ఉంటుందని మీడియా మిత్రులకు తెలియజేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలోని మక్పులు, రెహ్మత్ ఖాను, గౌస్ కృష్ణయ్య, ఎర్రారం గౌస్, అదేవిధంగా నవాబు, హసన్ అలీ, ఎజాజ్, లాలు, శ్రీను, కల్వకుర్తి తాలూకా 10 టైట్స్ లారీ ఓనర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నేను కల్వకుర్తి లారీ అసోసియేషన్కి సంబంధించినటువంటి వాడిని. ఎందుకు గత ఎన్నికలలో ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఈరోజు మళ్ళా ఉప ఎన్నికల ద్వారా మళ్ళా ఎన్నుకోవడానికి, ప్రెసిడెంట్గా, సెక్రటరీగా ఎన్నుకోవడానికి మళ్ళా సభ్యులమందరం కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. మరియు ఇప్పుడు ఎలక్షన్ రేపు 29/7/2024 నాడు సోమవారం రోజు ఎలక్షన్లు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు మరి ఇంతకుముందు వాళ్ళు లారీ అసోసియేషన్లో వాళ్ళు ఉన్నారు కదా, అధ్యక్షుడు ఉపాధ్యక్షులు, వాళ్ళు చేసినందుకు, వాళ్ళు కరెక్ట్ పరిపాలించినందుకే వాళ్ళను డిస్క్వాలిఫై చేసి మరియు కమిటీ కొత్తది ఉండాలి. ఇది మీ ఒక్కరి నిర్ణయమా? మీ లారీ అసోసియేషన్ పేరు కల్వకుర్తి 10 లారీ అసోసియేషన్, కల్వకుర్తి 10 లారీ అసోసియేషన్ తాలూకా వైజ్ రేపు అధ్యక్షునిగా మరియు సెక్రటరీగా రేపు ఎలక్షన్ ఉంది కాబట్టి ఎన్నుకోవడానికి మేము సభ్యులమందరము ఏకగ్రీవంగా తీర్మానం చేసినాము. మీ పేరా అండి? నా పేరు రహమత్. చెప్పండి. లారీ లోడింగ్ ద్వారా చాలా ఇబ్బంది అవుతుంది. అందుకు కారణంగా మళ్ళీ ఎలక్షన్ కదా ఇప్పుడు కొత్తగా సభ్యులు ఉన్నారు, వాళ్ళ ఎన్నుకోబడ్డది. వాళ్ళకి మీటింగ్ ద్వారా రీఎలక్షన్ చేయవచ్చు. ఏం ప్రాబ్లమ్స్ ఉండే మీకు? మళ్ళీ ఈ రకంగా మొన్ననే ఎలక్షన్స్ అయినాయి కదా, మళ్ళీ మధ్యలో వాళ్ళు సరిగా చేయలేదు, సరిగ్గా ఫోన్ మాతో సహనంగా మొత్తం క్లియర్గా చెప్పబడడం లేదు. అందుకు కొత్త వాళ్ళని ఎన్నుకుంటున్నారు.